ఈ సంక్రాంతికి పిండి వంటలైతే చేసుకుంటూ ఉంటాం గదా! పిండి వంటల్లో ఇదొక ఐటెమ్ అయితే యాడ్ జేసేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుంది. టేస్టీగా ఉంటుంది. బూందీ లడ్డు ఒక గ్లాస్ పిండితోటి చాలా చక్కగా ఇన్ని లడ్లయితే వచ్చేసాయి. స్కిప్ జేయకుండా లాస్ట్ వరకైతే చూసేసేయండి. ఇక్కడ ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. ముందైతే మన వీడియోకి ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడ ఒక గిన్నె తీసుకొని, జాలిగంట తీసుకొని, ఒక గ్లాసు శనగపిండయితే వేసుకుంటున్నాను నేను. ఇక్కడ ఒక గ్లాస్ తోటే ఈ లడ్డూలు మొత్తం అయితే చేసేసాను. ఎలా చేయాలో ప్రాసెస్ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇది చక్కగా జల్లించుకోవాలి. ఇక్కడ మనం స్వీటు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం చప్పదనం లేకుండా సాల్టు, అలాగే బూందీ గూడా చక్కగా పొంగటానికి పించ్ ఆఫ్ సోడా ఉప్పు. సోడా ఉప్పు కొంచెమే వేసుకోండి. ఇలా జల్లించుకున్న పిండైతే స్మూత్‌గా బూందీ పలుకులు పలుకులుగా చాలా చక్కగా వస్తాయి. ఇక్కడ ఒక గ్లాస్ పిండి తీసుకున్నాం గాబట్టి, పావు తక్కువ ఒక గ్లాసు. అంటే 1/3 గ్లాస్‌కి 1/3 అన్నమాట వాటరు. ఇలా తీసుకొని చక్కగా పిండిని మనం జల్లించుకున్న పిండి గాబట్టి, ఇంకా మెత్తగా అయ్యేలాగా వాటరు ఇంకా కావాలంటే కొంచెం బోసుకోండి. వాటరయితే కరెక్ట్ క్వాంటిటీ అయితే చెప్పాను నేను. వీడియోలో చూపించిన విధంగా పిండయితే కలుపుకోండి. ఇలా పిండి కలుపుకున్న పక్కన పెట్టేసుకొని ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఆయిల్ హై ఫ్లేమ్‌లోనే పెట్టుకోండి. ఒక్క చిటుకు వేయంగంటే మనకి పైకి తేలాలన్నమాట. అలా ఆయిల్ అయితే కాగాలి. ఇలా చిల్లులు గెంటునైతే తీసుకోండి. లేదా బూందీ గెంటు ఉన్నా సరే తీసుకోండి. కొంచెం ఎత్తుకు పెట్టకుండా గెరిటని కొంచెం దగ్గరగా పెట్టి వేస్తే బూందీలు ముత్యాల్లాగా చాలా చక్కగా వస్తాయి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ గెంటని బాండీకి కొట్టడం అట్లాంటివేమీ చేయకండి. చక్కగా వేస్తూ ఉంటే కిందకి బుడగలు బుడగలుగా అయితే బూందీ పలుకులైతే చాలా చక్కగా పడుతూ ఉంటాయి. మీ దగ్గర బూందీ ప్లేట్ ఉన్నా సరే వేసుకోండి. ఈజీగా వస్తాయి. దానంతటికి అవే పడుతూ ఉండేలా పిండైతే మనం కలుపుకోవాలి. ఇలా వేసిన తర్వాత చూసారు కదా! చక్కగా ముత్యాల్లాగా అయితే హై ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి మంటనైతే. మీడియం ఫ్లేమ్‌లో అస్సలు పెట్టకొద్దు. ఇలాగా రెండో వాయి కింద గూడా వేసుకుంటున్నాను. చూడండి ఎంత చక్కగా పడుతున్నాయో. పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుంది. ఇలా మరీ మనం బూందీకి ఎలా చేస్తామో క్రిస్పీ క్రిస్పీగా చేస్తాం గదా! అలా కాకుండా మనం లడ్డూ కోసం ప్రిపేర్ చేస్తున్నాం గాబట్టి కొంచెం కలర్ తగ్గించి అలా వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. పట్టుకొని పలుకుగా నలిపితే చక్కగా నలిగిపోతుంది. క్రిస్పీ కాదు, కొంచెం మెత్తగానే ఉంటుంది. ఇక్కడ పాకం అయితే తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ పిండికి 1:30 చక్కెర అయితే వేసుకున్నాను. ఇక్కడ హాఫ్ గ్లాసు వాటర్ అయితే వేసుకున్నాను. ఇలా చక్కెరని చక్కగా కరిగించేసుకోవాలి. ఇక్కడ బుడగలైతే వచ్చేస్తున్నాయి. చక్కెర అయితే చక్కగా కరిగిపోతుంది. మనకి ఇక్కడ సన్న తీగ పాకమైన చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ బూందీని మనం పలుకు పలుకుగా ఉంటాయి గదా! కొంచెం లడ్డు కట్టటానికి విధంగా కొంచెం బూందీ తీసుకొని మిక్సీ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే లడ్డు కొట్టడానికి చాలా చక్కగా వస్తుంది. ఇక్కడ యాలకుల పొడి, అలాగే జీడిపప్పు, కిస్మిస్, మనం మిక్సీ వేసుకున్న పౌడరు, అలాగే మనం చేసి పెట్టుకున్న బూందీ ఇవన్నీ వేసి చక్కగా కలబెట్టేసుకోవాలి. పాకం అనేది మనకి పర్ఫెక్ట్‌గా పడుతుంది. ఎక్కువ అనిపించినట్లయితే అస్సలు ఉండదు. చల్లారేసరికి మొత్తం పాకం బిగుసుకొని పోతుంది ఆ బూందీకి. ఇలా చూసారు గదా! అలా బిగుసుకున్న తర్వాత పైన ఒక 2 టేబుల్ స్పూన్‌లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత చక్కగా చూసారు గదా! ఎంత చక్కగా పీల్చుకుందో. ఇలా పీల్చుకున్న తర్వాత ఒకసారి కలబెట్టేసుకోండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డు అయితే కట్టేసుకోండి. చేతికి నెయ్యి గాని, నూనె గాని రాసుకోండి. నెయ్యి రాసుకుంటే చాలా బావుంటుంది. నెయ్యి రాసుకొని ఒక్కొక్కటిగా లడ్డు అయితే కట్టుకోండి. నేను చూపిస్తున్న విధంగా లడ్డు కట్టుకోండి. ఇట్లా జీడిపప్పు గాని, కిస్మిస్ గాని మనం గార్నిష్ కోసం వేసుకుంటాం గదా! అవి గూడా పైన ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ చక్కగా అయితే కట్టేసుకోండి. చూసారు గదా! లడ్డు ఎంత పర్ఫెక్ట్‌గా అయితే వచ్చిందో మనకి. ఇలా చేతి వేళ్ళని నొక్కుకుంటూ లడ్డు అయితే కట్టుకోండి. అలా నొక్కుకుంటూ వస్తూ ఉంటే లడ్డు మనకి గట్టిగా ఉ రౌండ్‌గా చాలా చక్కగా అయితే ఉండలాగా కడుతుంది. చూడండి ఇట్లా వేళ్ళతోటి గట్టిగా ప్రెస్ చేసి నొక్కి లడ్డు కట్టామంటే చాలా చక్కగా రౌండ్‌గా మనకి పెద్ద పెద్ద లడ్లు కట్టకపోయినా చిన్న లడ్లయినా మనకి చేతికి అందే విధంగా లడ్లు గూడా కట్టుకోవచ్చు. చూసారు గదా! ఇంత చక్కగా లడ్డు అయితే రౌండ్‌గా వస్తుంది.
నూనె అప్లై చేసుకోండి. నూనె గాని, నెయ్యి గాని. నెయ్యి అయితే చాలా బావుంటుంది. ఇక్కడ లడ్లయితే ప్రిపేర్ అయిపోయినాయి. ఇలా ఒక గ్లాసు పిండితోటి ఎన్ని లడ్లొచ్చాయో చూడండి. చాలా చక్కగా అయితే లడ్లయితే పర్ఫెక్ట్‌గా వచ్చాయి. చూసారు గదా! ఎన్ని లడ్లొచ్చాయో. ఈ పండక్కి, ఈ సంక్రాంతి పండక్కి మీ పిండి వంటల్లో ఈ బూందీ లడ్డును గూడా యాడ్ చేసేసుకోండి. చక్కగా లడ్లయితే బూందీ లడ్డు పర్ఫెక్ట్‌గా కుదిరింది. చక్కగా ఆరిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది అంతే. నచ్చిందా వీడియో? ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, share and subscribe. Please like and subscribe guys. See you soon next video.